హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేస్తున్నాను. దాంట్లో పన్నీర్ వేసి చేస్తాను. దాంట్లోనే బీనీస్, క్యారెట్, ఆలుగడ్డ కలిపి చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇదే కొలతలతో మీరు కూడా చేసుకోండి. ముందుగా ఒక 100 గ్రాముల పన్నీర్ను తురుముకుందాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా నలుపుకోవాలి. ఎందుకు తురిమినామంటే ఈజీగా వస్తుంది కనుక తురుముకుంటే మంచిగా వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఇంట్లోనే ఒకటి ఉడికించుకున్నాం కదా ఆలుగడ్డ, దాన్ని తురుముకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ఇది, తర్వాత క్యారెట్ ఇది, బీనీసు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు ఒక బేసన్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు తురుముకున్న ఆలుగడ్డ వేసుకుందాం. పన్నీర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని లైట్గా ఇట్లా కలుపుకోవాలి. సగం చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 1 చెంచా కారం వేసుకుందాం. సగం చెంచా పసుపు వేసుకుందాం. జీలకర్ర పౌడర్ సగం చెంచా వేసుకుందాం. సగం చెంచా నల్ల మిరియాల పొడి కూడా వేసుకుందాం. 1 చెంచా సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. పుట్నాల పప్పు పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది ఇప్పుడు ఒక 3 చెంచాలు పడుతుంది. అది వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా ఈ సైజు లోపల బాల్స్ వేసుకోవాలి. నూనె వేడైంది. ఇప్పుడు కోఫ్తాలో వేసుకుందాం. ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కోఫ్తా కర్రీ చేసుకోవడానికి 2 చెంచాల ధనియాలు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా నల్ల మిరియాలు, ఇలాచీలు, లవంగాలు వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 10 కాజులు కూడా వేసుకుందాం. 2 చెంచాల నువ్వులు కూడా వేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుందాం. 2 టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. 1 చెంచా సాల్ట్ కూడా వేసుకుందాం. 1 చెంచా పసుపు కూడా వేసుకుందాం. 1 చెంచాన్నర కారం కూడా వేసుకుందాం. సగం చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం. 1 కప్పు పెరుగు కూడా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఇందాక కోఫ్తా ఫ్రై చేసుకున్నాం కదా, అదే నూనె పోసుకుందాం. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకుందాం. కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. 1 చెంచా పసుపు వేసుకుందాం. ఇందాక మిక్సీలో వేసుకున్న పేస్ట్ ఇప్పుడు కలుపుకుందాం. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకుందాం. ఇది ఇట్లా దగ్గరికి అయినాక కొన్ని వాటర్ పోసుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు కోఫ్తా వేసుకొని 5 నిమిషాలు పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మస్తు టేస్ట్ వచ్చింది. మీరు కూడా అట్లే చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.